ఈరోజు మనం ఒక సైట్కి వెళ్తున్నాం. వెళ్ళే ముందు దాని ప్లాన్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే మీకు ఆ సైట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇదేనండి ప్లాను. వీళ్ళకు యాక్చువల్లీ ఇది ఉత్తరం, ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర. వీళ్ళకు నార్త్ సైడ్ అనేది రోడ్డు ఉందండి. ఇక్కడ ఒక గల్లీ ఉందన్నట్టు వీళ్ళకు ఉత్తరం సైడు. వీళ్ళకి ఎంట్రీ అనేది ఇలా ఉంటుంది. ఇలా కూడా ఇక్కడ ముంగడ ఓపెన్ ప్లేస్ కూడా ఉంది వీళ్ళకు. సో మనం ఇది ఎంట్రీ అండి. ఇది ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. 2 డోర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది హాల్ అండి. ఇటు ఆగ్నేయంలో ఇది కిచెను, దాని పక్కనే పూజా రూమ్ ఉంది. ఇలా వస్తే మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఉంది. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాను. ఇక్కడ ఈ డోర్స్ కూడా చూడవచ్చు మీరు. 1 2 3 4 5 6 డోర్స్ అండి టోటల్. ఇవి పూజా రూమ్కు ఇక్కడ డోర్ ఇవ్వలేదు. మనకు వాస్తులో ఈవెన్ నెంబర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మనం ఇక్కడ డోర్ పెడితే 7 అవుతుంది. 7 కుదరకుండా ఇంకోటి ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. సో టోటల్ 8 అవుతాయి. ఈ విండోస్ చూసుకోవచ్చు. 1 2 3 4 5 6 అండి. ఈ విండోస్ కూడా 6 ఉన్నాయి దీనికి. ఇది ఇందిరమ్మ ఇంటి మోడల్ ప్లాన్ అండి. ఇది 58.735 స్క్వేర్ ఫీట్స్ అండి ప్లింత్ ఏరియా. మనకు ఈ వాల్ అవుటర్ టు అవుటర్ తీసుకోవాలి ప్లింత్ ఏరియా అనేది. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మారుతి. ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్ అండ్ వాస్తు కన్సల్టెంట్. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఈ కొంతమంది మేషన్స్, ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, వాస్తు పండితులు కానీ లేదా మేస్త్రి వాళ్ళను కానీ వాళ్ళ గురించి నేను బ్యాడ్గా చెప్పడం కాదు. చేసే వర్క్ అనేది క్వాలిటీగా ఉండాలి. ఆ క్వాలిటీ అనేది ఎవరికి తెలియకపోవడం వల్ల చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఎవరు అడగడం లేదు. దాన్ని మనం అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో నేను తీస్తున్నాను. ఎవరైనా కూడా ఓనర్సు అమౌంట్, వాళ్ళకి ఇచ్చే అమౌంట్ అనేది తక్కువగా ఉండాలి, మనకు వర్క్ జరగాలని చెప్పి చూస్తారు. కానీ మేషన్స్ వాళ్ళకు ఆ వర్క్లో ఆ అమౌంట్ అనేది సరిపోకపోవడం వల్ల ఇలాంటి మిస్టేక్స్ కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మంచి క్వాలిటీతోనే కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే క్రాక్స్ ఏమైనా ఉంటే మనం అవాయిడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అమౌంట్ తక్కువైతే మాత్రం మీరు ఆ మేస్త్రి వాళ్ళ దగ్గర మీరు వర్క్ అనేది క్వాలిటీ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిందే. చూపిస్తారండి. ఇది ప్లింత్ బీమ్ అండి. ఈ ప్లింత్ బీమ్ అనేది మనకి ఇక్కడ బాటంలో చూడొచ్చు. దగ్గరికి ఇక్కడ స్టీల్ బార్స్ అనేవి బయటికి కనబడుతున్నాయి. ఇక్కడ వీళ్ళు ఈ ప్లింత్ బీమ్లో వైబ్రేటర్ యూజ్ చేయలేదు. వైబ్రేటర్ యూజ్ చేస్తే ఈ ఫుల్గా కాంపాక్ట్ అవుతుంది, లోపల మనకు ఇది ఫిల్అప్ అయిపోతుంది. ఇలా మనకు డైరెక్ట్ కర్రతో ఇలా చేయడం వల్ల మనకు ఈ బాటంలో ఇలా జరుగుతుంటుంది. ప్లస్ మనకు ఈ వాటర్ అనేది వాటర్ సిమెంట్ రేషియో అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఇది వాటర్ అనేది కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి హనీకుమ్స్ అనేవి బయటికి కనబడుతూ ఉంటాయి. వీటిని హనీకుమ్స్ అంటారు. దీనివల్ల స్టీల్ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ఉండే మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఇది కవర్ చేయొచ్చు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కానీ ప్లాస్టింగ్ చేసే టైంలో ఏమవుతుందంటే ఈ కాంక్రీట్కు దీనికి ఈ స్టీల్కు ఈలోపు ఈ స్టీల్ అనేది రస్ట్ వస్తుంది. తుప్పు పట్టడం వల్ల ఈ ప్లాస్టింగ్ చేసే టైంలో ఇది కొన్ని రోజులకు మళ్ళీ పెచ్చులు రాలిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. రండి, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కాలం ప్లేస్ ఇదే అండి. ఇది ప్లింత్ బీమ్. దీనికి ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఇది దాదాపు ఒక 2 ఇంచెస్ వేరియేషన్ ఉంది. ఇది ఈ కాలం. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక 1.5 ఇంచ్ ఇక్కడ బయటకి వచ్చింది. ఇక్కడ ప్లింత్ బీమ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ప్లింత్ బీమ్ అనేది మెయిన్గా ఇక్కడ స్టీరప్స్ అనేవి బయటకు కనబడుతున్నాయి. ఈ స్టీరప్స్ ఇలా బయటకు కనబడడం వల్ల త్రుప్పు వస్తుంది. మీరు ప్లాస్టింగ్ చేసినా కూడా అది పెచ్చులు రాలిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా ఇక్కడ మరీ డ్యామేజ్, ఇక్కడ స్టీరప్స్ అన్ని బయటకు కనబడుతున్నాయి. సో వీళ్ళు మిక్సింగ్ ప్రపోర్షన్ కూడా సరిగా వీళ్ళు మంచి క్వాంటిటీ 1:1.5:3 రేషియో అది ఫాలో అవ్వరు. మనకు ఆర్సీసీలో ఖచ్చితంగా మనం 1:1.5:3 అనేది మనం యూజ్ చేసుకోవాల్సిందే. డిజైన్ మిక్స్ అంటే M20 మిక్స్లో మనం యూజ్ చేసుకోవాల్సిందే. ఈ కాలమ్స్లో కూడా చూడవచ్చు. మనకు కాలమ్స్ మనకు కవరింగ్ అనేది ఖచ్చితంగా మనకు 40 mm అనేది ఉండాలి.
ఇక్కడ చూడండి ఈ స్టీరప్ అనేది డైరెక్ట్ బయటికి కనబడుతుంది ఇక్కడ. అంటే వీళ్ళు కవరింగ్ అనేది వీళ్ళు యూజ్ చేయలేదు. కవరింగ్ యూజ్ చేయకపోవడం వల్ల ఇలా బయటికి కనబడుతుంది. ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇక్కడ డ్యామేజ్ వస్తుంది, క్రాక్స్ వస్తాయి. ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడ బ్రిక్ వర్క్ ఒక లైన్కి ఉంది, కింద కాలము ఒక దగ్గర ఉంది. అంటే ఒక లెవెల్లో లేదు, ఈవెన్ లైన్లో లేదండి. సో మనకి ఎప్పుడు కానీ బీమ్స్ కానీ కాలమ్స్ కానీ బ్రిక్ వర్క్ కానీ ఏదైనా కూడా మనం ప్లాన్ ఇచ్చిన ఈ బిల్డింగ్ ప్లాన్ నేనే ఇచ్చాను, కింద మార్క్ నేనే చేశాను. కానీ సైట్ విజిటింగ్స్ నేను చేయలేదు, నేను ఇప్పుడే వచ్చి చేస్తున్నాను. అంటే మా సర్వీస్ కూడా ఉంటుంది. ఒక సైట్ విజిట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మేము అమౌంట్ తీసుకుంటాం. ఓన్లీ ప్లానింగ్ వరకు వాళ్ళు అడుగుతారు. సో దానివల్ల రివ్యూస్ అనేటివి చేయాలి. ఖచ్చితంగా మనం సైట్ విజిటింగ్ చేసి వర్క్ సరిగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో వాళ్ళు మాకు ఆ అమౌంట్ ఇవ్వలేక వాళ్ళు ఇగ్నోర్ చేస్తుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు కూడా అడగలేకపోతారు. ఇది ఏంటి అసలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, వాళ్ళకి ఏం తెలియదు. సో మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా అడిగితేనే ఇవి వాళ్ళు ఇంకోసారి చేయకుండా ఉంటారు. ఇది హాల్ అండి, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది నార్త్ సైడ్ ఫేసింగ్, ఇది మెయిన్ డోర్ అండి. నెక్స్ట్ ఇది ఈస్ట్ సైడ్ ఇది డోర్ అండి. ఇది మెయిన్ డోరు, ఇది ఈస్ట్ సైడ్ డోరు. ఇక్కడ కొంచెం క్లోజ్గా ఇక్కడ చూడొచ్చు. వీళ్ళకు ఇక్కడ బావి ఉంది, ఎగ్జాక్ట్లీ వీళ్ళ డోర్కు ముందటనే ఉంది. ఒక 5 feet లెంత్లో వీళ్ళకు బావి ఉంది. ఇప్పుడు నేను కూడా వాస్తు ప్రకారం నేను చెప్తాను. ఇప్పుడు సిటీలో ఉన్న కల్చర్కు మన విలేజ్లో ఉన్న కల్చరు కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాస్తుపరంగా. అది ఎందుకు ఉంటుంది అంటే ఒక్కో వాస్తు పండితు ఒక్కో విధంగా చెప్తారు, అందరూ ఒకే విధంగా చెప్పరు. ఇప్పుడు ఇక్కడ బావి అనేది వాస్తు ప్రకారం ఉంది, కానీ ఇక్కడ ఏమవుతుంది మెయిన్ డోర్కి ఎదురుగా ఉందని చెప్పేసి దీనికి పూర్తి చేయని చెప్పి కొంతమంది అంటున్నారు. నేనేమని చెప్తున్నాను, అది పూడ్చడం వల్ల మీకు వచ్చే నష్టం ఏముండదు, లాభం కూడా ఏముండదు. ఇప్పుడు లాజిక్గా చెప్పాలంటే ఎవరు నమ్మరు, అందరూ మ్యాజిక్లే కావాలి. మీద మీరు ఒక 4 inches తోని మీరు ఒక స్లాబ్ వేసుకోండి, ఒక బోరు అందులో దింపుకొని మీరు యూజ్ చేసుకోండి. మీకు చూడడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాస్తు ప్రకారం అనేది ఇంట్లో ఏదైనా తప్పు జరిగితేనే మనకు వాస్తు ఇంటి మీద పోతుంది. కానీ మనం చేసిన తప్పులకు అది లాజిక్ అని చెప్పి అనుకుంటారు, కానీ మనమే తప్పని ఇంకోలో ఎవరు అనుకోరు. ఓకే, ఇది హాల్ అండి. ఇది కిచెను. ఇది ఇందిరా మిల్లు ప్లాన్ అండి. ఇది మనకు 589 square feet ఉంటుంది. ఇది ఏరియా టోటల్ ప్లింత్ ఏరియా. ఇది పూజా రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఇది లెంత్ ఎక్కువగానే ఉంటుంది. రండి. ఇది టాయిలెట్ అండి. మనం ఇక్కడ చూడవచ్చు ఈ ప్లాన్లో ఇటు వెస్ట్ సైడు అండ్ సౌత్ సైడ్ 2 windows పెట్టాము మనం. ఇక్కడ ప్లాన్లో మెన్షన్ చేశాను నేను. ఇక్కడ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను చిల్డ్రన్ బెడ్రూమ్కు వెస్ట్ సైడ్కు మనకు విండో పెట్టాలని చెప్పాను, కానీ ఇందులో పాసిబుల్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఈ రెండింటికి అటాచ్ టాయిలెట్స్ కావాలన్నారు. సో మనం ఇది కూడా టాయిలెట్గా యూజ్ చేయడం వల్ల ఇక్కడ విండో పెట్టడానికి లేదు మనకు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కు మనకు ఇక్కడ ఈ లోపల స్పేస్ అనేది దానికి యూజ్ అవుతుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ ఇది. సో మనకి ఇటు వెస్ట్ సైడ్ అనేది మనకు విండో పెట్టడానికి ఛాన్సెస్ లేవు. అప్పుడు మనం నార్త్ సైడ్ పెట్టుకున్నాం. మనకు ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రమే అటు పెట్టుకోవాలి, ఆప్షన్ లేనప్పుడు ఇటు పెట్టుకోవాలి. అక్కడ చూడొచ్చు. అసలు యాక్చువల్లీ కాలమ్స్ లో మనకు మినిమం థిక్నెస్ స్టీల్ అనేది 12 mm అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మిడిల్లో వాళ్ళు 10 mm యూజ్ చేశారు. సో మనకు ఎప్పుడు కానీ ఈ మినిమం స్టీల్ బార్స్ అనేటివి కాలమ్స్ లో 12 mm యూజ్ చేయాలి. వీళ్ళకు 2 ఆప్షన్స్ పెట్టాను స్టేర్ కేస్ కోసం అని. ఇది ఆగ్నేయం సైడ్ వీళ్ళకు, అటు వాయువ్యం సైడ్ కూడా మనకు
స్టేర్ కేసు ఇచ్చుకోవచ్చు అని చెప్పాను వాళ్ళకి. వాళ్ళు ఈ సైడ్ వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇక్కడ చూడొచ్చు మనకు ఇది ప్లింత్ బీమ్కి అటాచ్ చేసి పెట్టారు. ఇది ఇక్కడ చూడండి హనీకోమ్స్ చాలా వచ్చాయి. ఇక్కడ ఈ స్టీల్ అనేది బయటకి ఎక్స్పోజ్ అయింది ఈ ప్లింత్ బీమ్. సో టోటల్ ఎంటైర్ బీమ్ కూడా అలాగే ఉంది దాదాపుగా. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ వీళ్ళు ఈ ల్యాండింగ్ ఇప్పుడు ఈ స్టేర్ కేస్కి ల్యాండింగ్ పర్పస్ అని ఇక్కడ ప్లేస్ ఇంతవరకు కాంక్రీట్ వేసి వదిలిపెట్టారు. సో వాళ్ళు ఇక్కడ ఈ మనకి ఇక్కడ బీమ్ ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు ఈ 12 mm, ఈ 10 mm, ఈ 12 mm ఈ మెయిన్ బాస్ అండి. ఈ స్టిరప్స్ ఇది సౌత్ సైడ్ అండి. సౌత్ సైడ్ ఇది గల్లీ అండి. ఇది వెస్ట్ సైడ్ ఫేసింగ్, ఇది కాంపౌండ్ వాల్ అండి. వీళ్ళకు ప్లేసు ఇటు ఈ మూలకు ఇది నైరుతి అండి. ఈ నైరుతి మూలకు ఒక 1 feet ఎక్స్ట్రా ఉంది. అటు వచ్చేసరికి వాయువ్య మూల అండి. ఈ కాంపౌండ్ వాల్ అనేది దీన్ని బేస్ చేసుకొని వాస్తు ప్రకారం పెట్టామని చెప్పాను. కానీ వాళ్ళు అది ఇగ్నోర్ చేసుకొని మళ్ళీ ఒక 1 feet ఎక్స్ట్రా పెట్టుకొని ఇటు సైడ్ పెట్టారు. వాస్తు ప్రకారం అనేది మనకు స్ట్రైట్గా ఉంటే మంచిది అని అందరి నమ్మకం. ఇది నార్త్ సైడ్ ఫేసింగ్ అండి. చూడండి ఈ కాంపౌండ్ వాల్ ఇది ఎగ్జిస్టింగ్. వీళ్ళకి ఈ కాంపౌండ్ వాల్ అనేది స్ట్రైట్గా లేదు. సో దానివల్ల మనకు ఈ మార్క్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మార్క్ చేసే టైంలో అసలు వాస్తులో అనేది బావి పూడ్చాలా పూడ్చవద్దా, మనకు ఇంటికి ఎదురుగా దర్వాజాకి ఎదురుగా ఉంది. వాస్తు ప్రకారం ఈశాన్యంలో బావి మంచిదే. కానీ కొంతమంది ఏం చేస్తారంటే బావి అనేది దర్వాజాలో ఎదురుగా ఉండకూడదు, దీనివల్ల దోషాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అసలు నిజమైన వాస్తు ఏంటి అంటే బావి అనేది కాలంకు నియర్ బై ఉండకూడదు, కాలం అందులో ఉండకూడదు. సో దానివల్ల ఈ కాలం అనేది లూజ్ సాయిల్ కింద ఉంటుంది కాబట్టి కాలం అందులో వేస్తే అందులో నుండి కన్స్ట్రక్షన్ చేస్తే ఈ లోపల సాయిల్ లూజ్ అయ్యి ఈ క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ కాలం అనేవి. సో మనకు ఈ మినిమం డిస్టెన్స్ ఒక 5 feet 6 feet మనకు లెంత్లో ఉన్నప్పుడు దానికి మనం అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బావి అనేది మీద ఒక 4 inches స్లాబ్తో మనం కవర్ చేసుకొని బోర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి మన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.